అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ఏ గ్రూపునైనా సరే బలంగా కలిపి ఉంచే ఆ ఒక్క ఎలిమెంట్, అదే కమ్యూనికేషన్. అంటే మనందరి మధ్య ఉండే సంభాషణ. అసలు ఆలోచించండి, ఒక గ్రూప్ అంటే కేవలం కొంతమంది వ్యక్తులు ఒకచోట చేరడమేనా? కాదు కదా. మరి వాళ్ళని ఒకరినొకరు నమ్మే, ఒకే మాటమీద నిలబడే ఒక బలమైన టీంగా మార్చేదేంటి? ఆ రహస్యమేంటో తెలుసుకోవడమే మన ఈరోజు విశ్లేషణ. ఇదేదో చిన్న విషయం అనుకోకండి. ఏ గ్రూప్ సక్సెస్కైనా ఇదే అసలైన పునాది. సింపుల్గా చెప్పాలంటే, మన ఈ చర్చ యొక్క మెయిన్ పాయింట్ ఇదే. మంచి కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడటం, వినడం మాత్రమే కాదు. అది ఒక విజయవంతమైన గ్రూప్కి ప్రాణం లాంటిది, జీవనాడి అన్నమాట. ఇప్పుడు అంతా డిజిటల్ యుగం, అంతా ఆన్లైన్. అయినా సరే మనం మళ్ళీ ఒక పాత ఆలోచనకే వెనకొస్తున్నాం. అదేంటంటే, నమ్మకం మీద నిలబడే బంధాలు. అది బిజినెస్ అయినా, పర్సనల్ లైఫ్ అయినా సరే, ఈ ట్రస్ట్ బేస్డ్ రిలేషన్షిప్స్కే ఇప్పుడు విపరీతమైన విలువ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా మనుషుల మధ్య సంబంధాల విలువ ఇంకా బాగా అర్థమవుతోంది. సరే, మరి దీనికి పునాది ఏంటి? ఒక బలమైన కమ్యూనికేషన్ అనే పెద్ద బిల్డింగ్ కట్టాలంటే దానికి రెండు బలమైన పిల్లర్స్ కావాలి. అవే నమ్మకం, సానుభూతి. ఒక గ్రూప్లో నమ్మకం అనేది మనం పీల్చే గాలిలాంటిది. అది ఉన్నప్పుడు మనకు దాని విలువే తెలీదు. కాని ఒకసారి అది లేకపోతే అప్పుడు తెలుస్తుంది ఎంత ఇబ్బందో, ఊపిరాడదు. గ్రూప్ మెంబర్స్ మధ్య సంభాషణ ఎంత ఓపెన్గా, నిజాయితీగా ఉంటే వాళ్ల మధ్య నమ్మకం కూడా అంతే బలంగా పెరుగుతుంది. ఇక రెండవది సానుభూతి, అంటే ఎంపతి. సింపుల్గా చెప్పాలంటే అవతల వాళ్ల స్థానంలో మనల్ని మనం ఊహించుకోవటం, వాళ్ల ఫీలింగ్స్ని, వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోవటం. ఇది ఒక గ్రూప్లో ఎమోషనల్ బాండ్స్ క్రియేట్ చేయడానికి చాలా అవసరం. ఈ నమ్మకానికి సానుభూతి కూడా తోడైతే ఆ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అసలు ఈ సానుభూతి ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఒక గ్రూపులో ఉన్న అందరూ ఒకేలా ఆలోచించరు కదా. అందరి నాలెడ్జ్, అర్థం చేసుకునే పద్ధతి వేర్వేరుగా ఉంటాయి. కొందరికి ఒక విషయం వెంటనే అర్థం కావచ్చు, ఇంకొందరికి కొంచెం టైం పట్టొచ్చు. ఈ తేడాని గుర్తించి ప్రతి ఒక్కరి జర్నీని గౌరవించడమే సానుభూతి. అప్పుడే నిజమైన టీమ్ స్పిరిట్ వస్తుంది. సరే, ఫౌండేషన్ గురించి మాట్లాడుకున్నాం, అంటే నమ్మకం, సానుభూతి. ఇప్పుడు ఆ ఫౌండేషన్ మీద అసలైన కట్టడం ఎలా కట్టాలో చూద్దాం. అంటే కమ్యూనికేషన్కి కావాల్సిన ప్రాక్టికల్ స్కిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో మొదటది యాక్టివ్ లిజనింగ్, అంటే చురుకుగా వినడం. ఇది చాలా పవర్ఫుల్ టూల్. మనం చాలాసార్లు అవతలివాళ్లు మాట్లాడుతుంటే మనం ఏం సమాధానమివ్వాలా అనే ఆలోచిస్తాం. అలా కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి వినాలి. వాళ్ళు చెప్పాక, ఓకే, సో మీరు చెప్పేది ఇదే కదా అని ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటే చాలు, చాలా మిస్అండర్స్టాండింగ్స్ తరించవచ్చు. ఇప్పుడు చూడండి, స్పష్టత ఎంత ముఖ్యమో. మనం చెప్పాలనుకున్నది క్లియర్గా, సింపుల్గా చెప్తే ఏ అపార్థాలు ఉండవు. అంతేకాదు, అవతల వాళ్ల టైంకి మనమిస్తున్న గౌరవం అది. అదే మనం గజిబిజిగా, అస్పష్టంగా మాట్లాడితే అది కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది, టైం వేస్ట్ చేస్తుంది, నెమ్మదిగా మనమీదున్న నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుంది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ పాటించడం వల్ల ఏం జరుగుతుంది? ఒక సేఫ్ స్పేస్, అంటే ఒక సురక్షితమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. దీన్నే సైకలాజికల్ సేఫ్టీ అంటారు. ఇది ఒక గ్రూప్ క్రియేటివిటీకి ఆక్సిజన్ లాంటిది. ఈ మాట చూడండి, తెలివి తక్కువ ప్రశ్న అంటూ ఏదీ ఉండదు. ఎంత నిజం కదా. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ భయమూ లేకుండా తమ ఐడియాలని, ప్రశ్నలని అడగగలగాలి. అలాంటి వాతావరణం క్రియేట్ చెయ్యాలి. ప్రపంచంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు అన్నీ ఇలాంటి సిల్లీగా అనిపించే ప్రశ్నలనుంచే పుట్టాయి. అంటే మనమేం చెయ్యాలి? ఒక ఓపెన్ డైలాగ్ని ఎంకరేజ్ చెయ్యాలి. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఎగతాళి చేస్తారనే భయం లేకుండా ఐడియాలు చెప్పనివ్వాలి. ఒకటి గుర్తుంచుకోండి, ఒకరు ఒక ప్రశ్న అడిగారంటే అదే ప్రశ్న బహుశా గ్రూప్లో చాలామందికి ఉండుంటుంది, కాని వాళ్ళు అడగడానికి భయపడుతుండొచ్చు. అందుకే ప్రశ్నలు అడగడాన్ని ఎప్పుడూ ప్రోత్సహించాలి. ఒక గ్రూప్ అన్నాక అభిప్రాయ భేదాలు, గొడవలు రావడం చాలా కామన్. నిజం చెప్పాలంటే అవేమీ రాకపోతేనే ఏదో తేడాగా ఉన్నట్టు. అయితే వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నామన్నదే ముఖ్యం. దానికి బెస్ట్ టూల్ మంచి కమ్యూనికేషన్.
దీంతో మనం ఆ విభేదాలనే కొత్త అవకాశాలుగా మార్చుకోవచ్చు. ఇప్పటిదాకా థియరీ చాలా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు దీన్నంతా ప్రాక్టికల్గా ఎలా అప్లై చెయ్యాలో ఒక సూపర్ ఎగ్జాంపుల్తో చూద్దాం. దీన్నే టాకింగ్ సర్కిల్ అంటారు. ఇది చాలా పాత పద్ధతి, కానీ చాలా ఎఫెక్టివ్. ఇందులో ఒక టాకింగ్ పీస్ అంటే మాట్లాడే వస్తువు ఉంటుంది. ఎవరి చేతిలో అయితే ఆ వస్తువు ఉంటుందో వాళ్లు మాత్రమే మాట్లాడతారు. మిగతా వాళ్ళందరూ సైలెంట్గా శ్రద్ధగా వినాలి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి మాట్లాడే ఛాన్స్ వస్తుంది. ఒకరి మాటనొకడు అడ్డుకోవడమనేది ఉండదు. రెస్పెక్ట్ పెరుగుతుంది. ఓకే, ఇది పాతకాలం నాటి పద్ధతి బాగుంది. కానీ మనం ఇప్పుడున్నది డిజిటల్ వరల్డ్లో, మరి ఆన్లైన్ మీటింగ్లలో, జూమ్ కాల్స్లో ఈ సూత్రాన్ని ఎలా అప్లై చేయగలం? సమాధానం చాలా సింపుల్. మనందరం రోజూ వాడేదే. అదే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉండే రేజ్ హ్యాండ్ బటన్. అదే మన మోడర్న్ టాకింగ్ పీస్. ఎవరైనా ఆ బటన్ నొక్కినప్పుడు వాళ్లను మనం గమనిస్తున్నామని, వాళ్లకి మాట్లాడే అవకాశమిస్తామని ఒక భరోసా ఇచ్చినట్టు. వాళ్లు కూడా ఎంతో సౌకర్యంగా ఫీలవుతారు. చూసారా, ఆ పాత సూత్రానికే ఇది కొత్త రూపం. ఆన్లైన్లో కూడా రెస్పెక్ట్ని పెంచడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సూత్రాలన్నింటి వెనుకున్న అసలైన లక్ష్యం ఒకటే. గ్రూప్లో ఉన్న ప్రతి మెంబర్కి తాము విలువైన వాళ్లమని, తమ మాటకి విలువుందని, అందరితో కనెక్ట్ అయ్యున్నామని ఒక ఫీలింగ్ కలిగించడం. అలాంటి ఒక కల్చర్ని క్రియేట్ చేయడమే ఏ గ్రూప్కైనా అసలైన విజయం. ఈ చర్చను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం మన లైఫ్లో, అది పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా, ఏదో ఒక సర్కిల్లో, ఒక గ్రూప్లో భాగమే. మరి మనం ఉన్న ఆ సర్కిల్ యొక్క అసలైన లక్ష్యమేంటి? ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఈ కమ్యూనికేషన్ అనే సాధనం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.